బాగుపరిచే దేవుడు అండి యేసు ప్రభు. నువ్వు రావడానికి బాధపడుతుంటావు, కానీ ఒక మాట చెప్తున్నాను, బాధ పక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ వ్యాపారం బాగుపడుతుంది, నీ ఉద్యోగం బాగుపడుతుంది, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ సంబంధాలు బాగుపడతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. లేకపోతే ఎడముఖం పెడముఖంలోకి వెళ్ళిపోతావు. భద్రము సుమా. కాబట్టి ఇక్కడ వీళ్ళ నాయన ఏం చేశాడు, తండ్రి ఏం చేశాడు, డాడీ ఏం చేశాడు, ఆ మూగతనం కలిగిన వాడిని తీసుకొని వచ్చి యేసయ్య దగ్గర పెట్టాడు. ఆమేన్. యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. చెప్పండి అందరు కూడా, యేసయ్య దగ్గర తీసుకొని వచ్చాడని. ఆ రోజుల్లో శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెడితే ఆ యేసయ్య ఆ రొట్టెను విరచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికంటే ముందు యేసయ్య ఆ రెండింటిని ఏం చేశాడు, ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని తర్వాత విడిచి ఇచ్చి వడ్డించమన్నాడు. వాక్యం అంటది, ఆ వడ్డించిన తర్వాత తిన్న వారందరిలో పురుషులు 5,000 మంది తిన్నారట. కేవలం పురుషులే. మరి స్త్రీలు పిల్లలు అందరు చూస్తే సుమారు ఒక 20,000 మంది వరకు తిన్నారు. అద్భుతం ఏంటంటే వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలినది 12 గంపలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తే మిగులుడు ఉంటుంది, బర్కత్ అంటారు హిందీలో. ఏముంటుంది, సమృద్ధి ఉంటుంది. చెప్పండి ఏముంటుంది. యేసయ్య ఎవరో తెలుసా, సర్వ సమృద్ధినిచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తండ్రి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు సమస్యను, ఈ తండ్రి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు పరిస్థితిని, ఈ తండ్రి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం ఏంటంటే యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే పరిస్థితిని తీసుకొని వచ్చాడో, ఆమేన్, అంత దూరంలో ఉండగానే వీనిని విలవిలలాడించిందంట ఆ దయ్యం. ఆమేన్. అది అగ్నిలో పడేస్తుంటుందంట, నీళ్ళలో పడేస్తుంటుందంటవని. మూర్ఛ వ్యాధి, దాన్ని ఏమంటారు, సైంటిఫికల్గా ఫిట్స్ అంటారు, మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధికి మందులు లేవమ్మా. సైంటిఫికల్గా ఎన్ని మన ఊరికే తాత్కాలికంగా కొంచెం అట్లా రిలాక్సేషన్స్ ఉంటాయి, కానీ మూర్ఛ వ్యాధికి మందు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మూర్ఛ వ్యాధికి కేవలం మందు ఎక్కడుందంటే యేసు అనే నామములో తప్ప ఇక ఎక్కడ కూడా లేదు. మా పిల్లోడు ఉన్నట్టుండి పడిపోతున్నాడంటే నువ్వు తండ్రిగా ఏం చేస్తున్నావు, పడిపోయినోని ఎత్తుకొని దేవుని దగ్గరికి తీసుకురావాలి. యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. అందరు చెప్పండి, ఎక్కడ తీసుకొని వచ్చాడు. ఆమెన్. షటప్ అండ్ గెట్ అవుట్ అన్నాడు యేసయ్య. యేసయ్యను చూసగానే విల్లలాడేదట. అందరూ ఆమెదని చెప్పండి. విల్లలాడి అని నోట్ల నుండి నురుగు కక్కుకొని సచ్చిన వాడి వల్లే ఉన్నాడట వాడు. అందరూ అన్నారట, లోకం ఎట్లా మాట్లాడుతుందో తెలుసుగా, చచ్చిపోయినాడు వాడు. ఆమెన్. ఈయన కూడా తన ప్రేమను చంపుకోలేక యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు తన ప్రేమను. అందరు గట్టిగా చేతులు ఎత్తి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని వైపడదాం. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ప్రేమను కాపాడుకోవడానికి ఆయన దగ్గర తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర రావాలి. రెండవదా, ఆయన పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత బ్రతిమిలాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా, ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా వాటిని ఆయన దగ్గరికి తీసుకొని రావాలి. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమెన్. తన బాహు చాచి పిలిచే దేవుడు ఆయన. ఆమెన్. ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలిచేవాడు ఆయన. కాబట్టి ఆయన యొద్దకు తీసుకొని రావాలి. చెప్పండి అందరు కూడా, ప్రైజ్ ది లార్డ్. ఈ కరోనా టైంలో ఏం జరిగిందంటే, మేము ఇంక ఎక్కడ సేవ లేదు, ఎక్కడ పోవడానికి లేదు, మేము ఇంక ఇక్కడే ఉన్నాం ఊరు బయట. అందరు చాలా అప్పుడు అన్నారు, అన్నా దేవుడు నిజంగా మిమ్మల్ని ఎంత దీవించాడన్నా అన్నారు. అంతకుముందు ఏమన్నారు తెలుసా, ఏందన్నా ఆ ఊరు బయట కట్టుకున్నావు, ఆ అరణ్యంలో కట్టుకున్నావు, ఎవరు వస్తారన్నా ప్రార్థనకి అంత దూరం, ఊర్లో ఉన్న సంఘాలకే పోవడానికి కష్టంగా ఉంటే ఇంత దూరం ఎవరు వస్తారా అన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా, అబ్బా నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడన్నా, ఊర్లో రోగాలు ఎక్కువ ఉన్నాయని మేము ఊరు బయట పెట్టినాడన్నా అన్నారు. చూడయ్యా లోకం ఎటువంటి మాటలు మాట్లాడుతుందో. హల్లెలూయా.
అంటూ ఆ సమయంలో ఒకరు ఫోన్ చేశారు, అన్న చాలా సీరియస్గా ఉందన్న మా అమ్మ, సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మేము ఇప్పుడు కర్నూలుకి వెళ్తా ఉన్నాం, మీరు ఏమనుకోకుంటేనా అన్న నాకు విశ్వాసం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతుకుతుందన్న విశ్వాసం అన్న. అంటే నేను అన్నాను, నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యము చేయనుగాక. సర్లేనా, నేను ఫోన్లో ఫోన్ కాదన్నా అంబులెన్స్లో వస్తున్నాం అన్నారు. ఎక్కడికి? కర్నూలు దర్శించే ముందు దేవుని మందిరంలోనికి రావాలని ఆశపడ్డారు. నేను ఏమనలేదు, రండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కరోనా ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే కరుణ కలిగిన దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రమ్మని చెప్పాను, వచ్చారు, అక్కడ నిలబడ్డారు. నేనే వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూశాను. ఆమె అంటా ఉంది. చూసి అన్నాను, ప్రభు నేను బాగు చేస్తాడమ్మా, భయపడొద్దు, ఆమెన్ అని ఒక చిరునవ్వు నవ్వి చిన్న ప్రార్థన చేశాను. ప్రార్థన చేసగానే అంబులెన్స్ డ్రైవర్ దిగి ఆయన 2 చేతులు జోడించాడు, అన్యుడు జోడించి అంటాడు, నా కోసం కూడా చేయండి సార్, రోజుకి ఇటువంటి 100 ఎంతోమందిని తీసుకోబోతున్నాను. అంటే ఆయనకు కూడా ఆరోగ్యం చాలా అవసరం ఇప్పుడు పరిస్థితి. నాన్న నీకు కూడా ఏ తెగులు ఉండదు బ్రదర్ అని చెప్పి ఇద్దరికి ప్రార్థన చేశాను. దేవుని నామానికి మహిమ కలుగాక. కృప ఏంటంటే చెప్పాలా వద్దా? దయ ఏంటంటే చెప్పాలా వద్దా? మంచితనం అంటే ఏంటో చెప్పాలా వద్దా? కర్నూలు అడుగు పెట్టే లోపల ఈమెకు ఊపిరి మంచిగా అయిపోయి నార్మల్గా అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇది ఎప్పుడు జరిగిందో జరగలేదో నాకైతే తెలియదు, కానీ ఏ అంబులెన్స్లో అయితే పోయిందో పోయేటప్పుడు అనుకుంటా పోయినామే, అదే అంబులెన్స్లో ఇట్లా కూర్చొని వచ్చింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఏ పరిస్థితినైనా నువ్వు దేవుని యొద్దకు తీసుకొని వస్తే, నా దేవుడు మారాను మధురంగా మార్చే దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. అది మనం చేసే పని ఏంటంటే ఆయన యొద్దకు తీసుకొని రాం. మనం పెద్ద బలమైన వాళ్ళం అన్నట్టు మనం నా పని నేను చేసుకోగలనులే, నాకు వచ్చినాయిలే రెక్కలు, పోతావురా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అంత మాట అంటే? అవును, మరి వాక్యంలో ఉంది అది. అన్ని వాక్యాలే నేను మాట్లాడేది, కొంచెం గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది, అంతా వేరేగా ఉండదు. యోహాను 15:3 అంటాడు, నాకు వేరే ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు. ఎంత చేసినా, అందుకే భక్తులు రాసుకున్నారు, ఆధారం నీవేనయ్యా ఓ యేసయ్యా. అంతే, ఆయనే ఆధారం. ఆయన ఆధారమే లేకపోతే మనం ఉండనే ఉండం. ఒక్క సెకండ్ ఉండం మనం. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ మేమే చేసుకోగలం అని తిరుగుతుంటారు. దేవుడు చూసి నవ్వుతుంటాడంట, వాళ్ళని చూసి కిక్కి అని ఆయన నవ్వుతాడట. బుద్ధి లేని పనులు చేస్తుంటారు ఇలాని. మా సేవకుడు ఇంత ప్రసంగించినా ఇంకా వీడు పరిస్థితులు అక్కడ తీసుకోపోతాడు, ఇక్కడ తీసుకోపోతాడు, నా దగ్గరికి రాకుండా. కానీ ఎన్ని రోజులు తిరుగుతాడని నవ్వుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆమేన్. చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఏది వచ్చినా దేవునికి స్తోత్రం. దగ్గు జలుబుకు యేసు నామం ఎంత ప్రభావం కలిగిందో, ఎయిడ్స్ రోగానికి క్యాన్సర్ రోగానికి కూడా అదే ప్రభావం కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావం ఎప్పుడు మారదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము. ప్రైజ్ ద లార్డ్. నీకు అప్పులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, పరిస్థితులు బాగాలేవా, పిల్లలు మాట వింటలేరా, కుటుంబంలో ఐక్యత లేదా, పరిస్థితి దారుణంగా ఉన్నాయా, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రా. ఎక్కడ తీసుకొని వస్తావు? ఆయన దగ్గర తీసుకొని వచ్చానా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. చెప్తున్న మాట ఇవి చాలా చిన్న విషయాలండి, కానీ చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. చిన్న దాంట్లో తప్పిపోతుంటాం మనం. తగ్గించుకోవాలని మనకు తెలుసు, ఆయనను బ్రతిమలాడుకోవాలని మనకు తెలుసు. తగ్గించుకొని బ్రతిమలాడితే ఏం జరుగుతుందో కూడా గడిచిన రోజుల్లో మనం చూసాం. మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు అన్నీ ఆయన దగ్గర తీసుకొని పోయినప్పుడు ఆయన ఎట్లా పరిష్కరించిండో చూసాం. కానీ ఈరోజు అది చేయడం లేదు మనం. అందుకే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. చివరిగా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం, 46, 47.
నీళ్లు ద్రాక్షారముగా చేసిన గలిలియలోని కానానునకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలియకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వచ్చి వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి. అక్కడ అధికారి పోయింది, ఇప్పుడు ప్రధాని వచ్చినాడట. ప్రధానమంత్రులకు కూడా యేసయ్య కావాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. హల్లెలూయా. ఒకని సింహాసనం ఎక్కించువాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు? తన కుమారునికి, వాడు రోగి అయి ఉన్నాడు అంటే ఇప్పుడు ఈడు ఎందుకు వచ్చాడు? ప్రేమను కాపాడుకోవడానికే. వీళ్ళంతా ప్రేమను కాపాడుకోవడానికి వచ్చినలే. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమేన్, ఆ వ్యక్తి వినే స్వభావం కలిగిన వాడు. ఆ తండ్రి ఎటువంటి వాడు? విని ఆయన యుద్ధకు వచ్చారట. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు కూడా వింటున్నారు ఈ వాక్యాన్ని. వింటున్న మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలా? ఆయన యుద్ధకు రావాలా. అందరూ ఆమేన్ చెప్పండి. వింటున్న మనం అందరం ఏం చేయాలా? ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకోవాలా. హల్లెలూయా. వేదన పడ్డం కాదు, వేడుకోవాలా. అయ్యా నా పిల్లలకు పిల్లలు లేరయ్యా, అయ్యా నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు వ్యాపారం లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, తిన్నది అరగడం లేదయ్యా, తిండి లేదయ్యా అని ఆయన దగ్గర వేడుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టి వెళ్ళడం కాదు. ఈ ప్రధాన మంత్రి చేసిన పని ఏంటో తెలుసా? ఈ ప్రధాని చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? అతడు విని ఆయన యొద్దకు వచ్చి, ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. హల్లెలూయా. విన్నవాడు ఆయన యొద్దకు రావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు విని ఎక్కడెక్కడికి పోతున్నావు? చాలామంది చాలా ప్రాంతాలకు పోతారు కానీ దేవుని వాక్యం దగ్గరికి రారు. అది ప్రాబ్లం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చామనుకో, ఈ వాక్యం ఏమై ఉన్నదో తెలుసా దేవుని బిడ్డలారా? ఇది జీవ వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇది జీవ ఆహారము, జీవ వాక్యము. ఆమేన్. దీని యొద్దకు రాకుండా మనం ఏం చేస్తాం తెలుసా? మనుషులు కల్పించిన వాటి వెనక పరిగెడతా ఉంటాము. ఇప్పుడు నువ్వు దేంట్లో నుంచి వింటున్నావు? దీంట్లో నుంచి వింటున్నావు. నేను నా సొంత బోధించడం లేదు. పరలోకం నుండి ఏ దేవుడైతే ఈ యొక్క జీవవాక్యమును మనకు పంపించాడో ఆ జీవవాక్యములో నుండి తీసి దాన్ని నెమురు వేసుకొని అరిగించుకొని దాని తర్వాత మీకు చెప్తున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఇది నా సొంత బోధ కాదు, నా సొంత డబ్బా కాదు ఇది. దేవునికి స్తోత్రం. నా గురించి నేను చెప్పుకోవడం లేదు ఇక్కడ జీవవాక్యము గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జీవవాక్యము వింటున్న నీవు ఏం చేయాలి తెలుసా? ఈ వాక్యము దగ్గరికే రావాలి. హల్లెలూయా. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే సేవకుల దగ్గరికి పోతుంటాం, సేవకురాళ్ళ దగ్గరికి పోతుంటాం, పరిచారకుల దగ్గరికి పోతుంటాం. ఎక్కడ స్వస్థతలు పడితే అక్కడ స్వస్థత దగ్గర పరిగెడుతుంటాం, ఎక్కడ అద్భుతాలు అంటే అక్కడ అద్భుతాల దగ్గర పరిగెడుతుంటాం. ఎక్కడైతే ఎక్కడ ఏదో కొత్తది ఒకది వింతది కనబడుతుందంటే అక్కడికి పరిగెడుతుంటాం. నీ ప్రభు వాక్యం బట్టి చెప్తున్నాను, అవన్నీ అవసరం లేదు. ఈ ప్రధాని చేసిన పని నువ్వు చేయాలి. అతడు విని ఆయన గురించి ఏమైతే విన్నాడో విని వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు ఎందుకు వచ్చాడంటే తన కుమారుడిక చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చాడు. ఎందుకు ఆయన యొద్దకు వచ్చాడు అని అంటే, ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడంటే ఆయన జీవ ప్రదాత కాబట్టి, ఆయన జీవముని ఇచ్చేవాడు కాబట్టి, ఆయన సర్వ సమృద్ధిని ఇచ్చేవాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నవాడు కాబట్టి హీ ఈస్ ద లైఫ్. ఆమేన్. మన జీవం ఎక్కడుందో తెలుసా? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. ఆమేన్.
చిన్నప్పుడు కథలలో వింటాం, ఎవరిదో ప్రాణం ఎక్కడుందట, రామచిలుకల్లో ఉందట కదా. కానీ మన యొక్క జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులో నీ జీవం ఉన్నది దేవుని బిడ్డ. నీ జీవము క్రీస్తులో ఉన్నది కాబట్టి నీవు ప్రతిరోజు ఉదయాన్నే లేస్తున్నావు, నువ్వు ఈ భూమి మీద బ్రతుకున్నావు, బట్ట కడుతున్నావు. కారణం ఏంటంటే నువ్వు రాత్రి పడుకొని ఉదయం లేస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం, నీ జీవము క్రీస్తులో ఉంది కాబట్టి నీ యొద్దకు మరణ దూతలు రాలేదు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించలేదు, అకస్మాత్తుగా ఏవి కూడా నీ దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే నీ జీవము యేసు క్రీస్తులో ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా బాధ అంతా కూడా, నా భారం అంతా కూడా, నా ఏడుపు అంతా కూడా, నా రోదన అంతా కూడా, నా అంగలార్పు అంతా కూడా ఏంటంటే సంఘం అంతా కూడా జీవ వాక్యము దగ్గరికి రావాలన్నదే నా ఆశ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిన్నపిల్లలు పాలు తాగుతారు, ఆ పాలు తాగే ఏజ్ పోయింది మీ అందరికీ కూడా. ఇప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బలమైన ఆహారం తినవలసిన వారు. దేవునికి స్తోత్రం. మేము వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఒక డైరీ పెట్టుకోవాలి, ఒక పెన్ను తీసుకోవాలి, వాక్యం రాసుకోవాలి. రాసుకున్న దానిని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని నువ్వు మళ్ళీ ఒకసారి పరిశోధించాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. ఇది ఆత్మ ద్వారా చెప్పిందా, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిచ్చాడా, లేకపోతే ఈయన సొంతంగా ఈమె సొంతంగా ఏమన్నా చెప్పారా అని అటువంటి క్లారిఫికేషన్స్ మీకు ఉండాలా. బలి చెప్పినాడా పాస్టర్? ఎన్ని రోజులన్నా జడ్జిల పని? ఆమెన్. తీర్పు ఎన్ని రోజులు తెచ్చుకుంటా ఉంటావు? ఆమెన్. నా భాష అర్థమవుతుందా మీకు? నా భారం అంతా ఏంటో తెలుసా? నువ్వు అవన్నీ రాసుకొని ఇంటికి పోయి ధ్యానిస్తుంటే మళ్ళీ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అప్పుడు నువ్వు అనాలి, అబ్బా యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు ఆదివారపు ఆరాధనకు వెళ్ళి ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి నీ కృపను నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ వాక్యంలోనూ గూఢమైన సంగతులను నేను అద్భుతమైన సంగతులతో విషదించి మాట్లాడిన, నన్ను బలపరిచిన, నాకు జీవం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీ వాక్యం కదయ్యా నన్ను బ్రతికించేది, అదే కదయ్యా నన్ను బాధలని అని ఇటువంటి కృతజ్ఞతలు ఉండాలా. చర్చికి వచ్చిపోతే అద్భుతాలు జరగవు. ఊరికి ఆదివారం వచ్చి పోయిపోతే ఏం జరగదు. ఆమెన్. పిల్లోడు తిండి తింటా ఉంటే వాడు ఏం జరగదు, వానికి తిన్నది ఏం కావాలా? అరగాల. అరిగినప్పుడు ఏమవుతుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరగలేదనుకో, అజీర్తి అయితే వాంతులు వస్తాయి, ఇంక రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి వాక్యం కూడా అంతే, ఇది ఆహారం. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విని ఆయన యొద్దకు వచ్చి నువ్వు ఏం చేయాలా? వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం యొద్దకు వెళ్ళాలి. ఎక్కడైతే సమృద్ధి అయిన వాక్యం ఉంటుందో, ఎక్కడైతే వాక్యము ద్వారా దేవుడు దర్శిస్తాడో ఆ ప్రాంతాలను ఇష్టపడాల మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏడుపంతా సాక్ష్యాలకు టైం ఇయ్యరనా, సాక్ష్యాలకు అధ్యయనం. నేను అంటా ఒకటి, యేసు ప్రభు యొక్క రాజ్యంలో స్వస్థతలు అనేవి మామూలు విషయం. ఈ స్వస్థతలు, విడుదల మామూలు విషయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంట ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వాళ్ళని వెంబడించినాయంట. మనం పోతా ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే చాలా మర్చిపోయినా కూడా, ఎందుకంటే కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, ఇట్లా జరిగిందన్న అట్లా జరిగిందన్న అంటుంటే, అవునమ్మా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్తుంటాను, అంతే తప్ప రండమ్మా మన మందిరంలోకి మైక్ ఇస్తాం, మంచి కెమెరా పెడతాం, చెప్తూ రండే అని. హల్లెలూయా. నీకేదైతే చేశాడో బయటి వారికి వెళ్ళి చెప్పు, ఆయన సజీవుడైన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్టేజ్ మీద ఎక్కి నా దేవుడు నన్ను బాగు చేశాడని కొంతమంది చెప్తారు, కానీ స్టేజ్ దిగినాక వాళ్ళు ఎవరికి చెప్పరు. నా బాధ అంతా ఏంటంటే నువ్వు స్టేజ్ మీద కంటే స్టేజ్ కింద బాగా చెప్పుపోయి ఏమైనా. ఎందుకంటే కుడి ఎడమలు ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలిసిన వాళ్ళకి నువ్వు చెప్పినావు అనుకో, తప్పులు పడతారు భద్రం. అవునా, అయిందా? నేను నమ్మనబ్బా, జరగదు అట్లా. ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు వాళ్ళకంటే ముందు రక్షణ పొందునోని నేను అని ఇటువంటి అన్నీ వస్తాయి. అదే బయటలో చెప్పానుకో, అవునా, అవునయ్యా, కరెక్ట్ అయ్యా, ఆయనలో మహిముందయ్యా అని దేవుని గణపరుస్తారయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి తండ్రి ఏం చేశారు? అతడు అధికారి అయి ఉన్నా తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పాదాల మీద పడ్డాడు. దాని తర్వాత పడినోడు పడినట్టు లేడు, కానీ బ్రతిమిలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేనికోసము? ప్రేమను కాపాడుకోవడానికి కోసం. అందరూ ఆమేనని చెప్పండి. దాని తర్వాత రెండవ వాడు ఏం చేశాడు? మూగ సమస్యతో పీడింపబడుచున్న తన కుమారుని సమస్యను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారని చెప్పండి. ఒక ఆయనేమో ఆయన పాదాల మీద పడి బ్రతిమిలాడాడు, ఇంకొక ఆయనేమో సమస్యనే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ వాడు సమస్యను తీసుకురాలేదు, సమస్య దగ్గరికి యేసుప్రభు తీసుకోబోయాడు. ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? సమస్య దగ్గరికి వస్తాడు, సమస్య కూడా ఆయన దగ్గరికి వస్తాయి. అద్భుతం ఏంటంటే రెండిటికి జవాబిస్తాడు ఆయన. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఖర్చు లేని పని గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా, ఆమేన్. చివరి వాడు మాత్రం విని ఏం చేశాడు? ఆయన యుద్ధకే వచ్చేసాడు. వచ్చి వేడుకుంటున్నాడు ఆయనని. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా విన్నావు, ఇప్పుడు ఈ వాక్యం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన నీవు ఆమేన్ అధికారిలాగా నువ్వు కూడా తగ్గించుకోవాలి, ఆయన పాదాల దగ్గర పడాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన నువ్వు బ్రతిమిలాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు నీ పరిస్థితిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎప్పుడైతే ఇటువంటివి మనం చేస్తామో మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. యేసు అనగా వాక్యమే. ఆమేన్. వర్డ్ దగ్గరికి రావాలి మనం. దీని దగ్గర మనం సాగిలపడాలి, దీనిని పట్టుకొని బ్రతిమిలాడాలి. హల్లెలూయా. అట్లని చెప్పి బైబిల్ పెట్టి మొక్కడం కాదు. ఆమేన్. తీసి ధ్యానించాలి, చదవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. ఆమేన్. దేవుడు అట్టి కృపతో మనల్ని అందరినీ నింపును గాక. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి ఫలించును గాక, ఫలింపజేయును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవా, సర్వాధికారమైన తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలయ్యా. జ్ఞానము కలిగిన తండ్రులను మేము చూసాం ప్రభువా. నైనా మాదిరికరమైన తండ్రులను మేము చూసాము నైనా. వారి అధికారంలో ఉన్నవారైనా అధికారంలో లేనివారిలాగా సామాన్యులుగా వచ్చి మీ పాదాల దగ్గర పడి ప్రభువా మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నారు ప్రభువా. అంతేకాదయ్యా యేసయ్య, సమస్యను సమస్యగా చూసుకుంటూ కృషించిపోయి బాధపడి ఉండిపోలేదు, కానీ ఆ సమస్యను మీ యొద్దకు తీసుకొని వచ్చిన వారిగా ఉంటున్నారయ్యా. అంతేకాదు ప్రభువా నాయనా యేసయ్య, నాయనా మిమ్మల్ని గురించి, మీ వాటను గురించి, మీ వాక్యం గురించి, మీ అద్భుతాల గురించి, మీ కార్యముల గురించి విన్న ప్రధాని కూడా, అతడు ప్రధాని అన్న సంగతి కూడా మడిచిపోయి ప్రభువా పక్కన పెట్టి ప్రభువా నాయనా తన ప్రేమను బ్రతికించుకోవడానికి కోసం ప్రభువా నాయనా నాయనా మీ యొద్దకు వచ్చాడు ప్రభువా. రావడమే మిమ్మల్ని వేడుకున్నాడు ప్రభువా నాయనా. మేము ప్రధానుల దగ్గర వేడుకుంటాం, కానీ ఈ ప్రధాని నిన్ను వేడుకున్నాడు ప్రభువా నాయనా. ఎందుకంటే అందరికంటే, అన్ని నామముల కంటే గొప్ప నామం కలిగిన వాడవు నువ్వు ప్రభువా
నాయన. కాబట్టి మేము కూడా అటువంటి మంచి గుణలక్షణాలు కలిగి జీవించే కృప దయచేయండి. అటువంటి జ్ఞానముతో కూడిన ప్రవర్తన మేము ప్రవర్తించే కృప మాకు దయచేయని ప్రార్థిస్తున్నాము నాయన. ఎక్కడికెక్కడికో పరిగెడుతుంటాం, ఏవేవో చేయడానికి నాయన, ఏవేవో సాధించడానికి, ఏవేవో ఎన్నెన్నో నాయన ప్రయాసాలు పడుతుంటాము నాయన. అవన్నీ కూడా వ్యర్థమన్న సంగతి మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా. మీ చింత యావత్తు నా మీద వేయమన్నారయ్యా నాయన. మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీలాగా చింతించేవారు, మీలాగా మా చింతలు యావత్తు తీసుకునేవారు ఎవరు లేరు నాయనా. అందును బట్టి నీకు స్తోత్రము నాయనా. విత్తబడిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నజరైడైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డ లోకానికి, లోకంలో ఉన్న వాటికి దూరం అవుతూ ప్రభా మీ వాక్యానికి దగ్గరగుదురుగాక ప్రభా. మీ వాక్యాన్ని అంటుకట్టబడుదురుగాకనైనా. మీ వాక్యముతో వారు బ్రతుకుదురుగాక, మీ వాక్యముతో వారు జీవించుదురుగాకనైనా. నాయనా యేసయ్యా, మీ జీవ వాక్యాన్ని చేత పట్టుకొని నైనా లోకమందు జ్యోతుల వలె వారు కనబడుదురుగాక ప్రభువా. అటువంటి కృపచేత నింపి నడిపించండి నాయన. మీకే వందనాలు. వాక్యము విడిచి నన్ను కానీ మమ్ము కానీ ఎవరిని కూడా తిరగనీయొద్దు ప్రభువా. నాయన ఈరోజు నాయన ప్రతి శోధనను జయించేది మీ వాక్యమే ప్రభువా. నాయన వాక్యపు నీడలో మేము అందరం బ్రతుకులాగున మీ కృప మాకు దయచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప